వీక్లీ పిఐబి కరెంట్ అఫైర్స్ కి స్వాగతం. ఈ రోజు మనము సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో మనము ఈ వీడియోలో మొత్తం 6 అంశాల మీద మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ 6 అంశాలు కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఏ ఎగ్జామ్ అయినా కానీ మనకు కనీసం 35 నుంచి 40% వరకు ప్రశ్నలు మనకు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. సో ఈ కరెంట్ అఫైర్లో మనము నమ్మదగిన రీసోర్స్ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన రోజు అనేక ఆర్టికల్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో మనకి ఎగ్జామ్కి అవసరమైన అంశాలను మాత్రమే మనము తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల లోపు రిలీజ్ అవుతుంది, ప్రతి ఆదివారం. కాబట్టి ఆ ఆదివారం నాడు మీరు జనరల్ గా మనం ప్రిపరేషన్ లో కొంచెం రెస్ట్ తీసుకుంటాము. ఏదైనా రివిజన్ కావచ్చు, టెస్ట్ రాయడం కావచ్చు, ఇలాంటివి చేస్తాం. కాబట్టి ఆ సందర్భంలో దీని ఒక 20 నిమిషాలు ఉంటుంది. 20 నిమిషాలు జస్ట్ ఇలా విని మనం వదిలేయాలి. దీన్ని మళ్ళీ రాసుకోవడం అలా చేయవద్దు. సో ఇక్కడ ఈ 6 అంశాలను అయితే ఇప్పుడు మనము చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయానానికి సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్ ని ఆమోదించినట్లుగా ప్రధాని ప్రకటించారు. సో ఇది ఇప్పుడు 12వ తారీఖు నాడు పిఐబి ఢిల్లీ వారు పోస్ట్ చేయడం జరిగింది. సో 2వ ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ లో దీనికి సంబంధించిన డిక్లరేషన్ ని ఆమోదించారు. ప్రాంతీయ సహకారం, స్థిరత మరియు విమానయానంలో భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఫ్రేమ్వర్క్ ని రూపొందించడం జరిగింది. సో దీని ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించడము మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడమే అనేది టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఇందులోని అతి ముఖ్యమైన అంశాలను చూద్దాము. సో ఇందులో పాల్గొన్న వారు ఎవరనేది చూస్తే ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, దాంతోపాటు 8 అంతర్జాతీయ ఇతర సంస్థలు, ఈ సంస్థల పాటు మరో 29 దేశాల నుంచి ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ కాన్ఫరెన్స్లో ఫోకస్ అంశాలను చూద్దాం మనము. సాధారణ విమానయాన సవాళ్లను పరిష్కరించడానికి ఆసియా పసిఫిక్ దేశాల మధ్యన సహకార ప్రయత్నాలను బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సమావేశం నొక్కి చెప్పింది. సో సుస్థిరత, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి విమానయాన కార్యకలాపాలలో పర్యావరణ పరంగా స్థిరమైన పద్ధతులు మరియు టెక్నాలజీని స్వీకరించాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత భద్రత అంశానికి వస్తే విమానయాన పరిశ్రమలో భద్రత మరియు భద్రత యొక్క హై స్టాండర్డ్స్ని, దాని యొక్క అవసరాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. విమానయానంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నాలతో సహా విమానయాన రంగంలో వైవిధ్యం మరియు సమగ్రతను ప్రోత్సహించడానికి ఈ కాన్ఫరెన్స్ మద్దతు ఇస్తుంది. ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీ కోసం విమానయానాన్ని ఒక డ్రైవర్గా ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇందులో మనం ఓవరాల్గా చూస్తే ఇవన్నీ మనం ఆల్రెడీ పైన మాట్లాడుకున్న అంశాలే. అయితే ఇక్కడ ఒక చివరి నుంచి సెకండ్ పాయింట్ చూడండి. విమానయాన రంగంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రధానమంత్రి ఇక్కడ చెప్పడం జరిగింది. సో భారతదేశం 15% మహిళలను పైలట్గా కలిగి ఉంది. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అయింది 15% అంటే, ప్రపంచ సగటు అనేది 5% కంటే చాలా తక్కువగా ఉంది. అంటే ప్రపంచ సగటు 5% అయినప్పుడు ఇండియా సగటు వచ్చేసి 15%. అంటే విమానయాన రంగంలో మహిళలు పైలట్గా 5% ఉన్నారు ఓవరాల్ ప్రపంచంలో చూస్తే. భారతదేశం నుంచి అయితే 15%. కాబట్టి ఈ అంశంలో మనం మహిళా సాధికారత అంశంలో విమానయాన రంగం కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా ప్రపంచమంతా బుద్ధ భగవానుడి సంబంధించిన అన్ని పవిత్ర స్థలాలను అనుసంధానించడానికి అంతర్జాతీయ బౌద్ధ సర్క్యూట్ని కూడా ఏర్పాటుపై ప్రధానమంత్రి చర్చించారు. ఇది ప్రాంతీయ ప్రయాణాన్ని మెరుగుపరుస్తుందని మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలను కూడా ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పి ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఢిల్లీ ఏవియేషన్ సంబంధించిన ప్రోగ్రామ్. ఆ తర్వాత మనకు సెకండ్ వచ్చేసి రిలీజ్ ఆఫ్ రిపోర్ట్ ఆన్ ద ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ ఆన్ ఫ్యూచర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఏ ఫ్రేమ్వర్క్ యాక్షన్. అంటే ఇది మనకు నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ యొక్క ఫ్యూచర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ రిపోర్ట్
భవిష్యత్ మహమ్మారిపై భారతదేశ ప్రతిస్పందనను బలోపేతం చేయడానికి ఒక సమగ్రమైన ఫ్రేమ్వర్క్ని వివరించింది. ఇది 100 రోజులలోపు వేగవంతమైన చర్య, మెరుగైన పాలన, డేటా నిర్వహణ, పరిశోధన మరియు కమ్యూనిటీ భాగస్వామ్యాలపై దృష్టి పెడుతుంది. ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ బ్లూ ప్రింట్. సో 100 days మిషన్, ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు 100 రోజుల్లో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి మనకు ప్రిపేర్డ్నెస్, తర్వాత యాక్షన్, ఆ తర్వాత యాక్షన్ తీసుకున్న తర్వాత దాని అవుట్కమ్ ఏముంది, దాని ప్రభావాలు ఏమున్నాయనే అంశాలను కూడా మనం స్టడీ చేస్తాం అన్నట్టు. సో ఈ నివేదిక నుంచి మనం అతి ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ నీతి ఆయోగ్ నివేదిక భవిష్యత్ మహమ్మారి సంసిద్ధత మరియు అత్యవసర ప్రతిస్పందన చర్య కోసం ఇదొక ఫ్రేమ్వర్క్. భవిష్యత్తులో వచ్చే మహమ్మారి మరియు ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి ఒక బ్లూ ప్రింట్ని ఇది అందిస్తుంది. సో భవిష్యత్తులో 75% ప్రజారోగ్య ముప్పులు జెనోటిక్గా ఉంటాయని చెప్పేసి అంచనా వేసింది. సో దీన్ని WHO ఈ విధంగా హెచ్చరించడం జరిగింది. తర్వాత కోవిడ్-19 నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది చూస్తే, కోవిడ్-19కి జాతీయ మరియు ప్రపంచ ప్రతిస్పందనలను అధ్యయనం చేసి దాని మూలంగా మనకున్న పాజిటివ్స్ ఏంటి, అదేవిధంగా మనం ఎక్కడ వెనుకబడి ఉన్నామనే అంశాలను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను మనం ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా కోవిడ్-19 అనేది మనకు ఒక లెసన్గా ఉంది. కీలకమైన 100 రోజుల ప్రతిస్పందన. ప్రబలమైన మొదటి 100 రోజులు సమర్థవంతమైన నిర్వహణకు కీలకమని ఈ నీతి ఆయోగ్ నివేదిక చెప్పింది. 4 అంశాలను అయితే సిఫార్సు చేసింది. ఇందులో మొదటిది గవర్నెన్స్, లెజిస్లేషన్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. అదేవిధంగా సెకండ్ వచ్చేసి డేటా మేనేజ్మెంట్, సర్వేలెన్స్, ప్రిడిక్టివ్ వార్నింగ్ సిస్టమ్. మూడవ అంశం పరిశోధన, ఆవిష్కరణ, తయారీ, మౌలిక సదుపాయాలు మరియు సామర్థ్యం పెంపు, భాగస్వామ్యాలు మరియు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో ఈ 4 పిల్లర్స్ని బేస్ చేసుకొని మనకి రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలా నీతి ఆయోగ్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి రిపోర్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. డిజిటల్ సాధనాలపై దృష్టి. టీకా మరియు డేటా నిర్వహణ కోసం కోవిడ్-19 సమయంలో ఉపయోగించే డిజిటల్ సిస్టంలు కీలకంగా విజయవంతమైన ప్రాంతాలకు హైలైట్ చేయబడ్డాయి. సో డిజిటల్ టెక్నాలజీని చాలా కీలకంగా ఉపయోగించుకోవాలన్నట్టు ఇలాంటి సందర్భాల్లో. సో ఇది నీతి ఆయోగ్కి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చిన ఇదొక న్యూస్ అన్నట్టు. కాబట్టి దానికి అంటే ఇప్పుడు ఇది ఎక్కడో మనము ఒక దగ్గర మనకు ఇది దొరికినప్పటికీ అది ఇంగ్లీష్లో డాటా ఉంటుంది, అదేవిధంగా సగం సగం ఉంటుంది. మనం వివిధ వెబ్సైట్స్ కావచ్చు, యూపీఎస్సీ వెబ్సైట్స్ అన్నిటినీ మనం సెర్చ్ చేసి మనకు కావాల్సిన సమాచారాన్ని అయితే ఇక్కడ మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా కౌమార బాలికల్లో రక్తహీనతకు సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రచురించింది ఈ రిపోర్ట్ని. దీన్ని పిఐబి వారు తమ వెబ్సైట్లో పొందుపరిచారు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ కాబట్టి. సో దీనికి సంబంధించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్లో, అంటే ఇది ఒక జర్నల్, ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్లో ప్రచురించిన అధ్యయనం యుక్త వయసులో ఉన్న బాలికలలో రక్తహీనత చికిత్సలో సిద్ధ ఔషధం యొక్క ప్రభావాన్ని ఇది చాలా హైలైట్గా తన జర్నల్లో ప్రచురించింది. ప్రముఖ సిద్ధ సంస్థలు, పరిశోధకులు సిద్ధ ఔషధ కలయిక హిమోగ్లోబిన్ స్థాయిలను గణనీయంగా మెరుగుపరిచిందని, రక్తహీనత లక్షణాలను తగ్గించిందని కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రకారం ప్రజారోగ్య కార్యక్రమాలలో సిద్ధ ఔషధం యొక్క సామర్థ్యాన్ని ఇది చెప్తుంది. ఖర్చుతో కూడుకున్నది కూడా. అయితే ఇక్కడ అసలు ఈ సిద్ధ వైద్యం అంటే ఇప్పుడు మొత్తానికి అయితే రక్తహీనతకు సంబంధించి మనకు దాన్ని తగ్గించడానికి ఈ సిద్ధ ఔషధాలు చాలా కీలకం అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది కదా. సో ఈ నేపథ్యంలో అసలు ఈ సిద్ధ వైద్యం అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటనేది మనం ఒకసారి చూసుకుందాం. సిద్ధ వైద్యం అనేది దక్షిణ భారతదేశంలో ఉద్భవించిన ఒక పురాతనమైన వైద్యం. ఇది సాంప్రదాయ భారత వైద్య విధానంలో భాగం. శరీరం యొక్క 3 ప్రాథమిక అంశాలైన వాత, పిత్త, కఫ మధ్య సమతుల్యతను సాధించడంపై ఈ సిద్ధ వైద్యం దృష్టి సారిస్తుంది. వ్యాధుల చికిత్సకు, ఆరోగ్యానికి పెంపొందించడానికి సిద్ధ మూలికలు, ఖనిజాలు, ఆహార పద్ధతులతో సహా సహజ నివారణలకు ఇది ఉపయోగపడుతుంది. ఇది భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను సమగ్రపరచడం, సంపూర్ణ సంరక్షణ గురించి కూడా చెబుతుంది.
సిద్ధ ఔషధం, దాని వివరణాత్మక రోగ నిర్ధారణ పద్ధతులు మరియు చికిత్సా పద్ధతుల గురించి విశేషమైన గుర్తింపు పొందింది. అసలు ఈ రక్తహీనత అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. రక్తహీనత అంటే ఎర్ర రక్త కణాలు తగ్గడం, అంటే హేమోగ్లోబిన్ ఉండాల్సిన సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా ఉండడం. అదేవిధంగా రక్తాన్ని ఆక్సిజన్ని మోసుకెళ్తుంది కదా, ఈ ఆక్సిజన్ని మోసుకోలే సామర్థ్యం అనేది తగ్గుతుంది. అదేవిధంగా దీని యొక్క లక్షణాలు అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి రక్తహీనత ఉన్న వారిలో. అదేవిధంగా ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పోషకాహార లోపం. అంటే ఐరన్ కావచ్చు, విటమిన్ B12 అంటే సయానకోబాలమిన్ విటమిన్ అనేది మనకు శరీరానికి సరిపడా మనం తీసుకోకపోవడము, దీర్ఘకాలిక వ్యాధులు, అదేవిధంగా జన్యుపరమైన సమస్యలతో కూడా ఇది రావచ్చు. సో ఆహారంలో మార్పులు మరియు సప్లిమెంట్లు, మందులు తీసుకోవడము దీనికి ఒక నివారణ అనేది మనం చెప్పవచ్చు, చికిత్స. సో భారతదేశంలో ఇప్పటికీ దాదాపు 60% మంది పిల్లల్లో, అదేవిధంగా 50% మంది స్త్రీలకు పునరుత్పత్తి సమయంలో ఈ రక్తహీనత బారిన పడుతున్నట్టు మనకు నివేదిక ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు రక్తహీనతకు సంబంధించిన అంశము. సో అంటే మనకు రక్తహీనతకు సంబంధించి మనకు న్యూస్లో రాగానే అసలు న్యూస్లో ఇచ్చిన అంశమే కాకుండా రక్తహీనత అంటే ఏంది, ఈ సిద్ధ వైద్యం అంటే ఏంది అనేది మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవి కొంచెం ఇన్డెప్త్లో కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనము కొంచెం యూపీఎస్సీ స్థాయిలో ఈ కరెంట్ అఫైర్స్ని కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ని మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. మరొక అంశం ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ఇది పూర్తయి 5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇది వార్తల్లో ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక చిన్న రిపోర్ట్ లాంటిది విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అతి కీలకమైనది. సో 5 years ఆఫ్ ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. సో దీని ద్వారా ఏమిస్తుంది ప్రభుత్వం అంటే అష్యూర్డ్ మంత్లీ పెన్షన్ ఆఫ్ 3,000 టు ఆల్ ల్యాండ్ హోల్డింగ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. చిన్న మరియు సన్నకారు రైతులకు 3,000 రూపాయల నెలవారీ పెన్షన్ ఇస్తుంది. అది 60 సంవత్సరాలు దాటిన వృద్ధ రైతులకు. సో ఈ స్కీమ్ కింద ఇప్పుడు 23.38 అంటే దాదాపు 23 లక్షల మంది రైతులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ స్కీమ్ కింద. సో అసలు ఈ స్కీమ్ ఏంటిది అనే అంశాలను మనం ఒకసారి చూద్దాం. అయితే సెప్టెంబర్ 12, 2019 ప్రధానమంత్రి గారు PMKMYని ప్రారంభించారు. దీనిలో నెలవారీ పెన్షన్ 60 ఏళ్ళు నిండిన చిన్న మరియు సన్నకారు రైతులకు 3,000 రూపాయలు అందిస్తారు. సో ఇప్పుడు 23 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు ఈ పథకం కింద. సో ఇదొక మంచి వృద్ధిని, అదేవిధంగా దీని యొక్క ప్రభావాన్ని రైతులపై చూపెడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, దీనికి సంబంధించి ఇక్కడ ఈ పాయింట్స్ ఉన్నాయి, వీటిని ఒకసారి చూడండి. సో దీనికి అర్హత అనేది చూడాలి. ఇక్కడ ఒకసారి 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి ఉన్న రైతులకు ఆగస్టు 1, 2019 నుండి రాష్ట్రాలు మరియు వీటిల్లో భూ రికార్డుల జాబితాలో చేయబడిన రైతులు దీంట్లో ఉంటారు. సో దీనికి సంబంధించి విరాళాలు 50 రూపాయల నుంచి 200 వరకు ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన వారికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. సో కుటుంబ పెన్షన్, ఒకవేళ చందా ఎవరైతే ఇప్పుడు ఈ చందా కడతారు కదా 50 నుంచి 200 రూపాయలు, వీరు మరణిస్తే వీరి జీవిత భాగ్యస్వామికి 1,500 రూపాయలు ఇస్తారు. వీటిని మనము CSC కేంద్రాల్లో, అదేవిధంగా LICల ద్వారా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నమోదు ఆగస్టు 6, 2024 నాటికి 23 లక్షల మంది రైతులు ఇందులో నమోదు చేసుకున్నారు. ఇందులో అతి ముఖ్యమైన రాష్ట్రాలు బీహార్ 3.4 లక్షలు, జార్ఖండ్ 2.5 లక్షలు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో. సో ఫ్రెండ్స్, ఇది కిసాన్ మాన్ధన్ యోజనకు సంబంధించి. ఆ తర్వాత యుద్ధ అభ్యాస్, ఇది భారతదేశం మరియు అమెరికా మధ్యన జరిగే ఒక సైనిక విన్యాసం. దీనికి సంబంధించి మనం చూద్దాం. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్ చేసిన PIB ఆర్టికల్. సో భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసమైన యుద్ధ అభ్యాస్ 2024 యొక్క 20వ ఎడిషన్ రాజస్థాన్లో ప్రారంభమైంది. ఇది 9వ తారీఖు నుంచి 22 వరకు నడుస్తుంది.
సో పెరిగిన పరిధి మరియు సంక్లిష్టతతో ఈ వ్యాయామం ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలను మెరుగుపరచడం, పరస్పర చర్యలను మెరుగుపరచడం మరియు రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ యుద్ధ అభ్యాస సైనిక విన్యాసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి రాజస్థాన్లో. సో దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం మనము. 9వ తారీఖు నుంచి 22వ వరకు ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఫారెన్ ట్రైనింగ్ నోడ్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్లో జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే 2004లో ప్రారంభమైంది. ఇది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో ఎవరెవరు పాల్గొంటారు అనేది చూస్తే ఇండియన్ ఆర్మీ యొక్క రాజ్పుత్ రెజిమెంట్, ఇందులో 600 మంది సిబ్బంది, యుఎస్ ఆర్మీ యొక్క 124 బెటాలియన్, తర్వాత 11వ వైమానిక విభాగం, ఇందులో నుంచి 600 మంది, మొత్తానికి 3 విభాగాలు, ఇండియా నుంచి 2, అదేవిధంగా అమెరికా నుంచి 1 విభాగం, మొత్తం 3 విభాగాలు ఇందులో పాల్గొంటున్నాయి. తర్వాత దీని లక్ష్యం ఏంటి? యునైటెడ్ నేషన్స్ యొక్క చార్టర్లో ఉన్న అధ్యాయం 6 అంటే ఈ చాప్టర్ 7 కింద పాక్షిక ఎడారి వాతావరణంలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు అన్నట్టు ఈ సెక్షన్ కింద. దాన్ని ఆధారంగా చేసుకొని ఉగ్రవాద లేదా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను మనము పెంపొందించాలి. అంటే దీని లక్ష్యం ఏంటి? ఉగ్రవాదం మరియు తీవ్రవాదాన్ని తగ్గించాలన్నప్పుడు వాటికి కౌంటర్గా వ్యతిరేక కార్యక్రమాలను మనము డెవలప్ చేసుకోవాలి. సో అది ఎంతవరకు ఉంది, ఇంకా మనం అందులో ఎలాంటి మార్పులు చేయాలా, ఆధునిక టెక్నాలజీని దీంతో ఎలా అనుసంధానం చేసుకోవాలనే అంశాలను అయితే ఇందులో లక్ష్యంగా ఈ యుద్ధాభ్యాసంలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫోకస్ చేసే ఏరియాలు ఏంటి? వ్యూహాత్మక కసరత్తులు, ఉగ్రవాదానికి ఉమ్మడి ప్రతిస్పందన, ఉమ్మడి ప్రణాళిక మరియు మిశ్రమ క్షేత్ర శిక్షణ వ్యాయామాలు. దీన్ని రిజల్ట్ చూస్తే మెరుగైన ఇంటరాపరబిలిటీ, ఉత్తమ అభ్యాసాల భాగస్వామ్యం, రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం, అదేవిధంగా మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం. సో ఇది యుద్ధ అభ్యాసకి సంబంధించిన అంశాలు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో చూసిన తర్వాత అయితే నేను ఫస్ట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ వీడియోలో మీకు ఇది ఏదైనా లెంతీ అనిపించినా, నేను ఎక్కడైనా సరిగా చెప్పట్లేదని మీకు అనిపించినా కానీ నాకైతే నేర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చెప్తే, ఎందుకంటే ఇప్పుడు నేను నా కోసం కాకుండా మన నిరుద్యోగ యువతలకు, మిత్రులకు అందరికీ ఉపయోగపడుతుందనే నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి మీకు ఇందులో ఏదైనా మిస్టేక్ కానీ లేకుంటే చెప్పే విధానంలో ఏదైనా మార్పులు చేయాలి నేనని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు ఎలాంటి సమస్య లేదు. మీరు ఆ విధమైన ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే ఫీడ్బ్యాక్, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే బెటర్ వీడియో అంశాలను లేకుంటే బెటర్గా ఎక్స్ప్లెనేషన్నే మీకు తీసుకొస్తాను. సో ఈరోజు మన ఈ వీక్లీ పిఐబిలో చివరి టాపిక్ వచ్చేసి ఎంఫాక్స్. సో ఇది కూడా మనకు న్యూస్లో వచ్చిన అంశము, అదేవిధంగా పిఐబి వెబ్సైట్లో పెట్టిన అంశం కాబట్టి మ్యాన్ విత్ ఎంఫాక్స్ సిమ్టమ్స్ ఐసోలేటెడ్, నో నీడ్ ఫర్ కన్సర్న్. సో దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. వ్యక్తిని అయితే ఐడెంటిఫై చేసి ఐసోలేషన్లో పెట్టడం జరిగిందని చెప్పేసి ఎయిమ్స్ నాగ్పూర్ వారు చెప్పారు. ఇది ద హిందూ న్యూస్ పేపర్ సంబంధించిన ఆర్టికల్. సో అసలు ఎంఫాక్స్, దీన్నే మంకీ ఫాక్స్ అని అంటారు, బట్ మంకీ అనకుండా ఎంఫాక్స్ అని పిలవాలని చెప్పి WHO చెప్పింది. అయితే ఈ మంకీ ఫాక్స్ వైరస్ వల్ల కలిగే ఒక వైరల్ జునోటిక్ వ్యాధి ఇది. సో ఇది సోకిన వ్యక్తులు, జంతువులు లేదా కలుషితమైన పదార్థాలతో సన్నిహిత సంబంధం ద్వారా ఇది సోకుతుంది. దీని లక్షణాలను చూసుకుంటే జ్వరము, తలనొప్పి, సో మన ఈ కండరాల నొప్పులు, అలసటతో కూడిన ఒక దుద్దుర్లు వస్తాయి. అదేవిధంగా ఎన్ని రోజుల్లో ఇది బయటపడుతుందంటే 6 నుంచి 13 రోజుల్లో బయటపడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో 21 రోజుల వరకు కూడా మనకు తెలియకుండా అలానే ఉంటుంది. అయితే సాధారణంగా ఇది 2 నుంచి 4 వారాల పాటు కొనసాగుతుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే తీవ్రమైన, అంటే అప్పటికప్పుడు కూడా ఇమీడియట్ రియాక్షన్ కూడా ఉండొచ్చు బాడీ మీద. అయితే మానవుని నుండి మానవునికి ఇది ప్రసారం ప్రధానంగా శ్వాసకోశ బిందువులు మరియు శరీర ద్రవాలు లేదా చర్మ గాయాల ద్వారా ఇది సోకుతుంది. దీని నివారణలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఐసోలేషను,
సరైన పరిశుభ్రత పాటించడం, అధిక ప్రమాద సమూహాలకు టీకాలు వేయడం, అదేవిధంగా మసూచి వ్యాక్సిన్ ఎంఫాక్స్ని నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందంట మసూచికి సంబంధించిన వ్యాక్సిన్. అయితే ఇది మొదటిసారిగా 2022లో లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. అయితే ఇటీవల ఒక గ్లోబల్ వేరే దేశాల నుంచి ట్రావెల్ చేస్తున్న కారణంగా ఈ గ్లోబల్ ట్రావెలింగ్ పెరగడం ద్వారా ఈ వ్యాప్తి అనేది కూడా వివిధ దేశాల్లో వ్యాపించింది. సో మన దేశంలో కూడా ఒకరిని అదుపులోకి తీసుకొని అతన్ని ఇది అయితే ఇది చాలా సమస్య కాదు, ఇది సాధారణమైన అంశమే అని చెప్పేసి అంటే చెప్పడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్. సో ఫ్రెండ్స్, ఇది మనకు మన మొత్తానికి చివరి వారంలో ఉన్న పిఐబి అంశాలు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనము ప్రతి వారం కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్న ముఖ్యమైన అంశాలతో కూడిన ఎంసీక్యూస్ వీడియోస్ని కూడా తీసుకురాబోతున్నాం. సో ఆ వారంలో ఉన్న ముఖ్యమైన ఒక 10 నుంచి 15 లేకుండా సందర్భానుసారం 20 సంబంధించిన అంటే మ్యాక్సిమం 10 నుంచి 20 ఎంసీక్యూస్ని బేస్ చేసుకొని మనం వీడియో అయితే రిలీజ్ చేస్తాము. కరెంట్ అఫైర్ బేస్డ్ ఎంసీక్యూస్ మాత్రమే, అవి కూడా చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వారికి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు పొందాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.